వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం సౌండ్ అనే లెసన్లో చెప్పుకున్నాం కదా. ఫస్ట్ పార్ట్లో బేసిక్స్ గురించి చెప్పాను. అయితే ఫస్ట్ పార్ట్లో చిన్న మిస్టేక్ కూడా చెప్పాను, దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసుకుందాం. ఓకేనా? నేను ఇక్కడ ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో దాదాపు ఇప్పుడు 26, ఇది 26th పార్ట్ ఫస్ట్ నుంచి కూడా. అయితే ఈ యొక్క 26 వీడియోస్ నేను మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే నేను కూడా వింటాను అనమాట ఒకసారి. ఎందుకు వింటాను అంటే మన మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయి, మనం ఒకవేళ ఒక స్టూడెంట్ ఏదైనా డౌట్ అడిగితే ఎమ్మటే మనం రిప్లై ఇవ్వాలి అంటే ఏది ఎక్కడ ఉందో ఆ వీడియోలో ఏది ఎక్కడ ఉందో కూడా మనకు తెలిసేటట్టు ఉండాలన్నమాట. పైగా మనం ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన క్లాస్ ఒకసారైనా వినాలనేది నా ఉద్దేశం. అందుకని చెప్పేసి 25th ఈ యొక్క 26 పార్ట్స్ కూడా నేను ఆల్రెడీ ఒకసారి వింటాను అనమాట. అప్లోడ్ చేసి నాకు యూట్యూబ్ నోటిఫికేషన్ రాగానే నేను కూడా ఒకసారి వింటాను. ఎందుకు వింటాను అంటే ఇదే రీజన్. అసలు నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడైనా మిస్టేక్స్ ఎక్కడైనా చెప్పానా ఏంటి అని. అలాగే మొన్న వీడియో చేసినప్పుడు ది బేసిక్ కాన్సెప్ట్లోనే మిస్టేక్ చెప్పానని నాకు అనిపించింది అనమాట. ఒక్కసారిగా నేనే షాక్ అయిపోయాను, బ్లర్ అయిపోయింది నా మైండ్ కూడా. అంతే ఎమ్మటే వచ్చేసి రెక్టిఫై చేద్దాం అని చెప్పి చిన్న కామెంట్ కూడా పెట్టాను, పిన్ చేసి పెట్టాను. ఓకేనా? సో అయితే అది ఏంటిది అంటే చూడండి, ఈ యొక్క వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ఈ యొక్క ధ్వని యొక్క స్పీడ్ అనేది, వేగం అనేది ఎలా ఉండిద్ది అంటే చూడండి, సాలిడ్స్లో ఈ యొక్క వేగం అనేది ఎక్కువగా ఉండిద్ది. ఆ తర్వాత వచ్చేసి వాటర్, ఓకేనా, వాటర్, లిక్విడ్స్ ఇవన్నీ అనమాట, లిక్విడ్స్లో ఎక్కువగా ఉండిద్ది. ఆ తర్వాత వచ్చేసి ఎయిర్లో ఎక్కువగా ఉండిద్ది అనమాట. ఓకేనా? ఫస్ట్ సాలిడ్స్లో, అన్నిటికంటే సాలిడ్స్లో ఎక్కువగా ఉండిద్ది, తర్వాత వాటర్లో, తర్వాత ఎయిర్లో. అయితే ఈ యొక్క వాక్యూమ్, శూన్యంలో మాత్రం ఈ యొక్క ధ్వనివేగం అసలు ఉండదు అనమాట. శూన్యంలో ధ్వనివేగం ఉండదు. ఆల్రెడీ ఇది బెల్జార్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. సో అయితే ఏంటి సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క సాలిడ్స్ తీసుకోండి, లేదా వాటర్ తీసుకోండి, లేదా ఎయిర్ తీసుకోండి. వీటిలో ఎలా సార్ అంటే చూడండి, జనరల్గా 0 degrees దగ్గర 331 meter/s ఉండేది కదా స్పీడ్ అనేది. అదే వాటర్లో అయితే 1487. యాక్చువల్గా ఇది ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్ అమ్మా, 1487 అని. కానీ చాలా బుక్స్లో 1435 అని, 1498 అని కూడా ఉన్నాయి. ఓకేనా? అయితే ఇది ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి కావాలంటే. ఎందుకు అంటే ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు ఏమి ఇంత దగ్గర ఏమి ఇవ్వరు. ఇప్పుడు 1400s ఇచ్చారంటే 1300s, 1200s, 1500s ఇస్తారు, కానీ ఇంత దగ్గరగా ఉన్నట్టు ఏమవరు. సో ఎన్సీఆర్టీ బుక్లో మాత్రం ఇది ఉంది. సో చాలా బుక్స్లో నేను రెఫర్ చేసినప్పుడు ఈ రెండు కూడా కనిపించాయి. ఓకేనా? సో అయితే ఇట్లా చూడండి, మళ్ళీ ఇంకో సాలిడ్స్, ఏదైనా ఒక సాలిడ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకున్నారు అనుకోండి. డైమండ్లో ఎంత ఉంటుంది స్పీడు? 12,000 దాకా ఉంటుంది. 12,000 meter/s వరకు కూడా ఉంటుంది కదా. చూడండి, దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? గాలిలో కంటే వాటర్లో ధ్వనివేగం ఎక్కువగా ఉంది. ఎందుకంటే 331 meter/s ఉంది, ఇదైతే 1487 ఉంది. చూడండి, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది 0 degrees Celsius దగ్గర గాలిలో మళ్ళీ 25 degreesకి చేంజ్ అవుతుంది, 22 degrees చేంజ్ అవుతుంది. ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. 25 degrees దగ్గర 344 meter/s. ఇది ఎన్సీఆర్టీలో ఉన్న ఇన్ఫర్మేషన్. 344 meter/s ఎన్సీఆర్టీలో ఎగ్జాక్ట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చాలా బుక్స్లో నేను చూసినప్పుడు 346 కూడా ఉంది. ఎక్కడ? 25 degrees దగ్గర, ఎయిర్లో 25 degrees దగ్గర ఇది ఉంది. ఓకేనా? సో మీకు ఇస్తే రెండు ఆప్షన్స్ ఏమి ఇవ్వరు, అంత క్లోజ్గా ఏమి ఇవ్వరు. ఓకేనా? ఇస్తే 0 degrees దగ్గర క్లోజ్గా ఇవ్వచ్చు, 330, 315 ఇవ్వచ్చు, కానీ ఇది ఇవ్వరు అనమాట. ఓకేనా? సో 344 ఎన్సీఆర్టీలో ఉంది. చాలా బుక్స్ నేను రెఫర్ చేసినప్పుడు 346 కూడా ఉంది. ఓకేనా? రెండు గుర్తుపెట్టుకోండి. చూడండి, 331 నుంచి అంటే ఈ యొక్క మీడియం మారేసరికి, ఎయిర్ నుంచి వాటర్కి మారేసరికి స్పీడ్ పెరిగిందా? మళ్ళీ వాటర్ నుంచి సాలిడ్స్ పెరిగేసరికి స్పీడ్ పెరిగింది కదా. సో ఇది నేను చెప్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్, కానీ దీన్ని ఏం చేసామంటే లైట్కి సంబంధించిన రివర్స్ చెప్పాను అనమాట. ఓకేనా? ఇది నా మిస్టేకే, రెక్టిఫై చేసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్లారిటీ ఏంటిదంటే చూడండి, ఇది మిస్టేక్ నేను చెప్పాను కానీ ఇప్పుడు రెక్టిఫై చేసుకున్నాను. ఇంకోటి ఏంటిది అంటే చూడండి, ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్, ధ్వని తీవ్రత. ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్, ఈ యొక్క ధ్వని తీవ్రత అనేది చూడండి దేనిలో కొలుస్తారు? డెసిబెల్స్లో కొలుస్తారు. అయితే ఒకవేళ డెసిబెల్స్ ఇవ్వకపోతే వాట్ బై
మీటర్ స్క్వేర్ ఇస్తారు. ఎప్పుడు ఇవ్వలేదు కానీ గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. అయితే నేను క్లరికల్గా పొరపాటున వేబర్ అని చదివేశాను. ఓకేనా, ఈ మిస్టేక్ నేనే ఐడెంటిఫై చేయలేదు, వేరే వాళ్ళు నాకు చూసిన వాళ్ళు చెప్తే నాకు అప్పుడు ఐడెంటిఫై అయింది అనమాట. ఓకేనా, ఇదేంటంటే వాట్ బై మీటర్ స్క్వేర్. ఓకేనా, ఇట్లాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా మళ్ళీ రాకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనా, మీరైతే దీన్ని రెక్టిఫై చేసుకోండి. ఒకటి ఏంటిది అంటే సౌండ్ అనేది గాలిలో కంటే వాటర్లో ఎక్కువగా ఉండిద్ది, వాటర్లో కంటే సాలిడ్స్లో ఎక్కువగా ఉండిద్ది. ఈ యొక్క శూన్యం వ్యాక్యూమ్లో ఉండదు. బెల్జా రెస్పాన్స్ ఇవన్నీ తెలుసు కదా. ఓకేనా, నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి ఇంటెన్సిటీ ఆఫ్ ది సౌండ్, ధ్వని తీవ్రత. ధ్వని తీవ్రత అనేది దీన్ని ఏమంటారు అంటే లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్ అని కూడా అంటారు, లౌడ్నెస్ ఆఫ్ ది సౌండ్ అని కూడా అంటారు. ఓకేనా, సో ఇది డెసిబెల్స్. అయితే ఈ ఒకవేళ ఇది ఆప్షన్లో లేకపోతే SI యూనిట్స్ కింద ఇవి ఇస్తారు, వాట్ బై మీటర్ స్క్వేర్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ రెండు. సో ఈ రోజు చూద్దాం. చూడండి, సౌండ్లో కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క సౌండ్ లెసన్లో కూడా నేనైతే అంటే ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారని అనుకోలేదు. సో ఈజీ ప్రాబ్లమ్సే, బట్ ఒక 12 to 15 ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేశాను. ఈ యొక్క 12 to 15 ప్రాబ్లమ్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఒకవేళ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. సౌండ్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. దాదాపు 12 to 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా, దాని మీద కూడా నేను చెప్తాను. సో నెక్స్ట్ పార్ట్ చేసుకున్నాం. ఈ పార్ట్ అవగొడదాం అనుకున్నా, కానీ నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. ప్రాబ్లమ్స్ కానీ చిన్న కాన్సెప్ట్స్ కానీ ఉన్నాయి. ఆ పార్ట్లో కూడా చూసిన తర్వాత సౌండ్ అయిపోయిన తర్వాత వేరే లెసన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ లెవెల్ ఆఫ్ వెరీ లో ఆడియో సౌండ్. ఓకేనా, చూడండి ఇక్కడ దేని గురించి అడుగుతున్నారంటే ఫ్రీక్వెన్సీస్ గురించి అడుగుతున్నారు అనమాట. ఓకేనా, ఏంటిదంటే వెరీ లో ఆడియో సౌండ్, ఇది కీ పాయింట్ అనమాట ఇక్కడ. ఓకేనా, కీ పాయింట్ ఏంటిది అంటే 0 డెసిబెల్స్. 0 డెసిబెల్స్ అనేది దీని యొక్క ఆన్సర్. అయితే ఈ క్వశ్చన్ పక్కన పెడితే కొన్ని మీరు స్టాండర్డ్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. చాలా బుక్స్లో చాలా ఉన్నాయి, కానీ కనీసం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అవేంటిది అంటే చూడండి, 0 డెసిబెల్స్. ఈ యొక్క 0 డెసిబెల్స్ ఎప్పుడు అంటే ఇప్పుడు చూసారు కదా, వెరీ లో ఆడియో సౌండ్, అతి తక్కువ ధ్వని అనమాట. 0 డెసిబెల్స్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది వెరీ లోయెస్ట్ సౌండ్ అని చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే 15 డెసిబెల్స్. ఎప్పుడు రైల్వేలో ఇవ్వలేదు, కానీ ఈ యొక్క స్టేట్ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఇచ్చారు. ఈ యొక్క 15 డెసిబెల్స్ ఏంటంటే గుసగుసలు ఆడడం అంటారు కదా, గుసగుసలు ఆడడము జరిగినప్పుడు 15 డెసిబెల్స్ వరకు కూడా ఉండిద్ది అనమాట యొక్క ఫ్రీక్వెన్సీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత బాగా స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే 60 డెసిబెల్స్. 60 డెసిబెల్స్ ఏంటంటే దీని ఏమంటారంటే సాధారణంగా మాట్లాడుకోవడం అంటారు. అంటే ది స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ సౌండ్ అనమాట. ది స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ సౌండ్ ఏంటంటే 60 డెసిబెల్స్. చిన్నగా మాట్లాడకుండా, గట్టిగా అరవకుండా, నార్మల్గా ఒక పర్సన్ ఇంకొక పర్సన్తో మాట్లాడినప్పుడు ఎలా స్టాండర్డ్ ఒక లెవెల్ ఎలా ఉండిద్ది అంటే 60 డెసిబెల్స్ ఉండిద్ది. ఓకేనా, 60 డెసిబెల్స్ ఉండిద్ది. ఆ తర్వాత వచ్చేసి 80 డెసిబెల్స్. 80 డెసిబెల్స్ ఏంటి సార్ అంటే ఎప్పుడైతే 80 డెసిబెల్స్ దాటిందంటే ఈ యొక్క ధ్వని అనేది 80 డెసిబెల్స్ గా దాటిందంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మనం ఎలా ట్రీట్ చేస్తాము అంటే సౌండ్ పొల్యూషన్ గా ట్రీట్ చేస్తాం దీన్ని. సో 80 డెసిబెల్స్ దాటితే దీన్ని సౌండ్ పొల్యూషన్ గా, ఓకేనా, సౌండ్ పొల్యూషన్ గా ట్రీట్ చేస్తాం. ధ్వని కాలుష్యం అంటారు. ఓకేనా, ధ్వని కాలుష్యం. అయితే ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ జామ్ ఉంటుందా, ఈ యొక్క ట్రాఫిక్ ఉంటుంది కదా, ఈ యొక్క ట్రాఫిక్ సౌండ్ ఎంత ఉండిద్ది అంటే ట్రాఫిక్ యొక్క సౌండ్ 80 to 90 డెసిబెల్స్ ఉండిద్ది. 80 to 90 డెసిబెల్స్. కొన్ని బుక్స్ లో 85 to 90 అని, 80 to 85 అని ఉంది. ఓకేనా, ఇది మాత్రం 80 to 90 అని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రేంజ్ లో ట్రాఫిక్ అనేది సౌండ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఏంటిది అంటే చూడండి, సౌండ్ హారన్ ఉంది కదా, కార్ సౌండ్ హారన్. ఓకేనా, కార్ సౌండ్ హారన్ ఎంత అంటే 110 డెసిబెల్స్ అనమాట. 110 డెసిబెల్స్. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ మీ వెనకాల ఉన్నారు కారులో, గట్టిగా ఒక హారన్ గిన ప్రెస్ చేస్తే మీకు ఎలా ఉండిద్ది? యాక్చువల్గా నార్మల్గా ఉన్నదానికంటే అసలు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాం మనం. ఒక హారన్ మనకి చాలా ఇరిటేటింగ్గా ఉండిద్ది. దానికి రీజన్ ఏంటంటే మన యొక్క స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 60. ఓకే, ఆ తర్వాత వచ్చేసి
మనం 80 డెసిబల్స్ వరకు కూడా మనకి ఇట్లాంటి చిరాకు ఏం ఉండదు అనమాట. ఎందుకు అంటే ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ అనేది 80 డిగ్రీస్ దాటిన తర్వాత మాత్రమే అనిపిస్తుంది, ఓకేనా. కానీ ఇది చూడండి, సౌండ్ హార్న్, కార్ సౌండ్ హార్న్ అనేది 110 డెసిబెల్స్ 110 డెసిబెల్స్ వరకు కూడా ఉంటుంది అనమాట. 110 డెసిబెల్స్. అందుకని ఒక హారం కొడితే మనకు బాగా ఎక్కడో అవుతుంది కదా, సో దానికి రీజన్ అనమాట ఇదే అనమాట. ఎందుకంటే 110 డెసిబెల్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే చూడండి, ఎగ్జామ్లో అడగకపోయినా ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక బోర్డు మీద ఇట్లా గీసేసి హారన్ సౌండ్ ఇచ్చి ఇట్లా ఇస్తారనమాట. ఏంటిది అంటే ఎక్కడ మేజర్గా ఉండిద్ది ఇది అంటే, ఒకటి స్కూల్ జోన్స్లో, స్కూల్ ఏరియాస్లో, హాస్పిటల్ జోన్స్లో, ఈ 2 జోన్స్లో కూడా ఇలా ఉండిద్ది. ఏముండిద్ది, ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్ అని ఉంది. స్కూల్ జోన్ ఆర్ హాస్పిటల్ జోన్ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే మెయిన్ రీజన్. ఎందుకు అంటే చూడండి, ట్రాఫిక్ అయితే ఈ యొక్క 80 to 90 డెసిబెల్స్ దాటేసిద్ది. అదే సౌండ్ హార్న్ అయితే, ఈ కార్ సౌండ్ హార్న్ అయితే 110 డెసిబెల్స్ వరకు కూడా దాటిద్ది. సో ఈ యొక్క 110 డెసిబెల్స్ ఆ హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్ రిసీవ్ చేసుకోలేరు అనమాట, ఓకేనా. ఆ పేషెంట్ రిసీవ్ చేసుకోలేరు అంతగా. ఎందుకంటే 110 డెసిబెల్స్, నార్మల్గా మాట్లాడేది 60 డెసిబెల్స్. మోర్ దాన్ 80 డెసిబెల్స్ మన హ్యూమన్ ఇయర్ అంతగా మనం అబ్జర్వ్ చేసుకోలేదు, ఓకేనా. ఫ్రీగా అబ్జర్వ్ చేసుకోలేదు, ఫోర్స్ఫుల్గా అబ్జర్వ్ చేసుకునేది అనమాట. అండ్ సో కార్ సౌండ్ అంతా 110 డెసిబెల్స్. అందుకని హాస్పిటల్ ఏరియాస్లో కానీ స్కూల్ ఏరియాస్లో కానీ హార్న్ ప్రెస్ చేయొద్దు అని మనకి బోర్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది, వెరీ లో ఆడియో అంటే మీకు గుర్తుండాల్సింది ఏంటంటే 0 డెసిబెల్స్, ఓకేనా. 0 డెసిబెల్స్. నెక్స్ట్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ సౌండ్స్? అతిధ్వని తరంగాల పౌనపున్యం ఎంత? అతిధ్వని తరంగాల పౌనపున్యం ఎంత? అయితే ఈ క్వశ్చన్ వదిలేసేయండి. చూడండి, నేను ఒక 5 minutes తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి ఫ్యూచర్లో ఏ బిట్స్ ఇచ్చినా కూడా మీరు చేయగలిగే కెపాసిటీ వచ్చింది అనమాట. అదేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ యొక్క ఫ్రీక్వెన్సీస్ చూడండి. ఫస్ట్ ఏంటంటే ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్. ఈ యొక్క ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ఏమంటారంటే పరశ్రావ్య ధ్వనులు అని కూడా అంటారు. పరశ్రావ్య ధ్వనులు అని కూడా అంటారు. అయితే వీటి యొక్క రేంజ్ ఫ్రీక్వెన్సీ రేంజ్, పౌనపున్య రేంజ్ ఎలా ఉంటుంది అంటే లెస్ దాన్ ఓకేనా, లెస్ దాన్
20 హెడ్జెస్ వరకు ఉండిద్ది. మళ్ళీ హెడ్జెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా? మీకు తెలుసు కదా, హెడ్జెస్ అనేది ఫ్రీక్వెన్సీకి ప్రమాణం. ఇదే కాదు, 1/second ఉన్నా, సెకండ్ ఇన్వర్స్ ఉన్నా, వేవ్ పర్ సెకండ్ ఉన్నా, ఆసిలేషన్ పర్ సెకండ్ ఉన్నా, ఇంకా ఉన్నాయి కదా. సో ఇలా ఎలా కనిపించినా కూడా దాని యొక్క ఏమంటారు, దాని యొక్క యూనిట్ హెడ్జెస్. ఓకేనా, హెడ్జెస్. ఓకేనా, ఇది ఫస్ట్ యూనిట్ లో ఆల్రెడీ చెప్పేశాను, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో. అయితే ఈ యొక్క ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ ఈ యొక్క ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ 20 హెడ్జెస్ ఉండిద్ది. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? ఎలిఫెంట్స్ కూడా, లేదా గడ్డి ఇలా గాలి గుగుతున్నా, లేదా స్నేక్స్ ఇలా కదులుతున్నా కూడా అవి మనకి చెవుదాకా వినిపించవు. ఎందుకు అంటే అవి ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్, పరస్రావ్య ధ్వనులు అనమాట. వాటి యొక్క రేంజ్ అనేది లెస్ దాన్ 20 హెడ్జెస్ ఉండిద్ది. అంటే లేదా అప్ టు 20 హెడ్జెస్, లేదా లెస్ దాన్ 20 హెడ్జెస్ అని గుర్తుండే, అప్ టు కాదు. ఓకేనా. రెండోది వచ్చేసి ఆడిబుల్ అంటే శ్రావ్య ధ్వనులు అని కూడా అంటారు. అంటే మన హ్యూమన్ బీయింగ్స్ వినగలే రేంజ్ ని ఏమంటారు అంటే ఆడిబుల్ సౌండ్స్ అంటారు. ఇవే శ్రావ్య ధ్వనులు అని కూడా అంటారు. వీటి యొక్క రేంజ్ ఎలా ఉండిద్ది అంటే 20 హెడ్జెస్ టు 20,000 హెడ్జెస్ వరకు ఉండిద్ది. అయితే చాలా సార్లు ఎగ్జామ్స్ లో ఇలా కూడా ఇచ్చారు, 20 హెడ్జెస్ టు 20 కిలో హెడ్జెస్ కూడా ఇచ్చారు. అంటే 1000 హెడ్జెస్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో హెడ్జెస్ అనే కదా అర్థం. ఓకేనా. సో ఇది నెక్స్ట్ ఇంకా ఏముంటాయంటే వీటి ఎగ్జాంపుల్స్ హ్యూమన్ బీయింగ్స్. ఒక హ్యూమన్ బీయింగ్ వినగల రేంజ్ అనేది 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు, లేదా 20 హెడ్జెస్ నుంచి 20,000 కిలో హెడ్జెస్ వరకు కూడా ఉండిద్ది. ఆ తర్వాత వచ్చేసి అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటే ఏంటి అంటే అతిధ్వనులు అంటారు దీన్ని తెలుగులో. అయితే ఈ యొక్క అతిధ్వనులు అనేది రేంజ్ ఎంత ఉండిద్ది అంటే మోర్ దాన్ 20,000 హెడ్జెస్, లేదా 20 కిలో హెడ్జెస్, మోర్ దాన్ 20 కిలో హెడ్జెస్ ఇలా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా క్వశ్చన్ అడగలేదు, కానీ చూడండి, ఎప్పుడు కూడా క్వశ్చన్ అడగలేదు. ఇప్పుడు ఇవి నేర్చుకున్నారు కదా. ఆ తర్వాత వచ్చేసి ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటే అతిధ్వనులు. వీటి యొక్క మన నిత్య జీవితంలో యూజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అని చాలాసార్లు ఇచ్చారు. ఈ యొక్క ఆర్ఆర్బిలో నేను ఎక్కడ ఐడెంటిఫై చేయలేదు ఇచ్చినట్టు, కానీ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో చాలాసార్లు ఇచ్చారు. ఓకేనా. అయితే ఈ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే ఇవి ఎలా యూజ్ చేస్తారు, ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ మోర్ దాన్ 20,000. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క మోర్ దాన్ 20,000 హెడ్జెస్ ఉన్నాయి కదా, మోర్ దాన్ 20,000 హెడ్జెస్, ఇవి చూడండి, ఈ మోర్ దాన్ 20,000 హెడ్జెస్ నార్మల్గా డాల్ఫిన్స్ అండ్ డాగ్స్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకేమున్నాయి, గబ్బిలాలు, సో బ్యాట్స్, ఇవి మాత్రమే వాటిని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉండిద్ది. బ్యాట్స్ అయితే వీటిని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ కూడా ఉండిద్ది. ఓకేనా. అయితే ఈ యొక్క డాగ్స్ అనేవి, కుక్కలు అనేవి 50,000 హెడ్జెస్ వరకు కూడా అవి రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా. 50,000 హెడ్జెస్. ఇంక తెలుసు కదా, డాల్ఫిన్స్ అండ్ బ్యాట్స్. ఓకేనా. గబ్బిలాలు, ఈ యొక్క డాల్ఫిన్లు, ఈ రెండు కూడా 1,00,000 హెడ్జెస్ వరకు కూడా అవి రిసీవ్ చేసుకోగలవు. ఓకేనా. ఈ యొక్క 1,00,000 హెడ్జెస్ వరకు కూడా అవి రిసీవ్ చేసుకోగలవు. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెంట్, ఇది ఇంతవరకు బేసిక్ చూసుకోండి ప్రస్తుతానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ యొక్క అప్లికేషన్స్ మన నిత్య జీవితంలో ఎలా వాడతామంటే చూడండి, ఫర్ సెండింగ్ ద సిగ్నల్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏమైనా సిగ్నల్స్ పంపించడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సిగ్నల్స్ని పంపించడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఆ రెండు వచ్చేసి ఫర్ క్లీనింగ్ పర్పస్ అంటే క్లీనింగ్ ఆఫ్ ఏరోప్లేన్స్. యాక్చువల్గా ఏరోప్లేన్స్ ని ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ తోనే యూజ్ చేసి క్లీన్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇంకా ఏమిటి అంటే చిన్న వాచెస్ లో ఏమైనా రిపేర్ చేయాలన్నా, లేకపోతే పెద్ద క్లాక్స్ ఉంటాయి అనమాట. పెద్ద క్లాక్స్ ని వాటి యొక్క ఇంటర్నల్ పార్ట్స్ ని చాలా క్లీన్ చేయాలన్నా సరే ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ నే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఉంటాయమ్మా, చాలా కాస్ట్లీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, మనం లాండ్రీకి ఇస్తాం కదా, లాండ్రీ డ్రైయర్కి ఇస్తాం కదా. సో చాలా కాస్ట్లీ యొక్క క్లాత్స్ అనేవి నార్మల్గా యూజ్ చేయరు, వీటిని యూజ్ చేసి శుభ్రం చేస్తూ ఉంటారు అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి ఫర్ ఇది కూడా క్లీనింగ్ పర్పస్ కిందకే వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఇంకా యొక్క ఈ అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే చూడండి, సోనోగ్రఫీ. ఓకేనా. సోనోగ్రఫీ అంటే ఏంటి అంటే సోనార్స్ లో యూజ్ చేస్తారు.
చెప్పాను కదా సోనార్స్. నేను దీని గురించి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్, సౌండ్, నావిగేషన్ అండ్ రేంజింగ్ అని దీన్ని ఎవరు కనిపెట్టారు, నిక్సన్ అని, ఇవన్నీ చెప్పాను కదా ఆల్రెడీ. మళ్ళీ ఈ సోనార్ గురించి ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. ఓకేనా, ప్రాబ్లమ్స్ కూడా 3-4 ఉన్నాయి ప్రాబ్లమ్స్ వీటి మీద. ఆర్ఆర్బీలో వచ్చిన 3-4 ఉన్నాయి, అవి చూద్దాం. ఓకేనా, ఆ నెక్స్ట్ వచ్చి సోనోగ్రఫీలో కూడా యూజ్ చేస్తారు. ఇంకా చాలా ఉంటాయి. ఏంటిది అంటే ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్, రక్తంలో గడ్డగట్టింది అంటారు కదా. సో వీటిని డిటెక్ట్ చేయాలంటే ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ యూజ్ చేసి మాత్రమే వాటిని డిటెక్ట్ చేస్తారు. ఇది ఒకటే కాదు, ఇంకా చిమ్నీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు అణు విద్యుత్ కేంద్రాలు లేదా పవర్ స్టేషన్స్ ఉంటాయా, పవర్ స్టేషన్స్ చాలా ఉన్నాయి కదా. పవర్ స్టేషన్, ఈ యొక్క పవర్ స్టేషన్ లో పెద్ద గొట్టాలు ఉంటాయా, దాని నుంచి ఇలా పొగ బయటకు వస్తూ ఉంటుంది కదా, చిమ్నీస్ అంటారు. ఓకేనా, పొగగొట్టాలి చిమ్నీస్ ఉంటాయి కదా. ఈ యొక్క చిమ్నీస్ ని లోపల అంతా బొగ్గు అనేది, ఈ యొక్క పొగ నుంచి వచ్చిన డస్ట్ అనేది ఆ గోడలకి మొత్తం పట్టేసుకునేది అనమాట. ఒక నార్మల్ పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ వెళ్ళి దాన్ని క్లీన్ చేసే కెపాసిటీ ఉండదు. ఓకేనా, అవి చాలా హైట్ లో ఉంటాయి, పైగా దానిలో ఇన్నర్ లోంచి దిగాలి కాబట్టి, సో పైగా ఆ యొక్క గాలిని పీలిస్తే చనిపోతారు, ఆ రేంజ్ లో ఉంటాయి కాబట్టి ఈ యొక్క అల్ట్రాసోనిక్ సౌండ్స్ యూజ్ చేసి అంత పెద్ద చిమ్నీస్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ని, ఆ యొక్క బొగ్గుని, ఆ మొత్తానికి, ఆ డస్ట్ ని కూడా క్లీన్ చేస్తారు. ఓకేనా, ఈ సౌండ్స్ వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయగానే అవన్నీ కింద పడిపోతూ ఉంటాయి అనమాట, అది మీనింగ్. ఓకేనా, సో చిమ్నీస్ టు క్లీన్ ద చిమ్నీస్ అంటారు. ఓకేనా, అయితే ఆ తర్వాత వచ్చేసి ఇంకా చూడండి, ఇంకా మేజర్గా దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే, మేజర్గా మన నిత్య జీవితంలో ఎక్కడ చూస్తారంటే, తల్లి గర్భంలో ఒక బిడ్డ ఉంటారు కదా, అతను ఎలా గ్రోత్ అవుతున్నాడు, ఆ యొక్క గ్రోత్ స్టేటస్, ఆ గ్రోత్ ఫీటస్ అంటారు కదా, పిండాన్ని ఫీటస్ అంటారు అనమాట. ఈ యొక్క గ్రోత్ ఎలా ఉంది తెలుసుకోవడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. అంతేకాదు ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారు, ఇంకా చాలా చోట్ల యూజ్ చేస్తారు. ఎలా అంటే మిల్క్, ఇది పాలల్లోకి కూడా వీటిని పంపించేస్తారు. ఎందుకంటే పాలల్లో ఏమన్నా చెడు బ్యాక్టీరియా ఉంటే వాటిని చంపేయడానికి ఇట్లా వాటిలో పంపిస్తా, అవి కూడా చనిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా, సో ఇంకా చాలా ఉంటాయి. నాకు ఇంతవరకు గుర్తొస్తుంది. సో మీరు ఇంకా చూసుకోండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి, ఈ అప్లికేషన్స్ ఎప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో ఏమి ఇచ్చారో దాన్ని బట్టే వెళ్తూ ఉండాలి. సో ఇవన్నీ ప్రీవియస్ గా ఇచ్చినవే, కాకపోతే ఎప్పుడు ఆర్ఆర్బీలు ఇచ్చినట్టు నేనైతే అబ్జర్వ్ చేయలేదు. మీకు స్టేట్ ఎగ్జామ్స్ ఇది ఒకటే కాదు కదా, నెక్స్ట్ ఎలక్షన్ టైం లోపు ఒక భారీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇప్పుడు కాదు కదా. ఓకేనా, సో దానికి కూడా చాలా బాగా యూజ్ అయ్యింది. ఓకేనా, అప్పట్లో నేను చాలా ఇండెప్త్ అనాలిసిస్ మీ అందరికి ఇచ్చేస్తాను. ఎస్ఐ కానిస్టేబుల్ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ఇచ్చేస్తాను. ఓకేనా, నా టార్గెట్ కూడా అదే. ఓకేనా, సో నెక్స్ట్, సో ఇది ఇలా ఇక్కడ వరకు మాత్రం బేసిక్స్ గుర్తుంచుకోండి, ఇంకా ఉంటాయి కానీ, సో ఇక్కడ వరకు ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో అతిధ్వని తరంగాల పౌనపుణ్యం ఎంత అంటే, ఇప్పుడే చెప్పుకున్నాం, పౌనపుణ్యం మోర్ దాన్ 20,000 హెడ్జెస్, మోర్ దాన్ 20,000 హెడ్జెస్ ఉండాలి. ఎక్కడుంది, ఇదిగోండి, మోర్ దాన్ 20,000 హెడ్జెస్ అంటే ఇక్కడ ఎలా ఇచ్చారంటే 20 కిలో హెడ్జెస్ అని ఇచ్చారు. అది కూడా కరెక్టే కదా, మోర్ దాన్ 20,000 హెడ్జెస్ అన్నా 20 కిలో హెడ్జెస్ అన్నా రైటే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ రేంజ్ ఆఫ్ సౌండ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అంటే సాధారణంగా ఒక మానవుడు వినికిడి యొక్క రేంజ్ అంటే పరిధి ఎంత అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా, దాని యొక్క రేంజ్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, తెలుసు కదా మనందరికీ, ఇప్పుడే చెప్పుకున్నాం, 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు, 20,000 హెడ్జెస్ వరకు అంటే 20 హెడ్జెస్ నుంచి లేదా 20 కిలో హెడ్జెస్ వరకు. ఇక్కడ కిలో హెడ్జెస్ గురించి ఏం మాట్లాడలేదు కదా, అన్ని హెడ్జెస్ గురించే మాట్లాడతాం కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు కూడా ఉండిద్ది. ఓకేనా, నెక్స్ట్, ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ నాట్ ఆడిబుల్ టు ద హ్యూమన్ ఎయిర్. ఒక మానవుని చెవికి, చూడండి, ఈ యొక్క చెవికి ఏమంటున్నారు, వినిపించని పౌనపుణ్యం ఎంత అంటున్నారు. అసలు మన రేంజ్ ఎంత, మళ్ళీ చెప్తున్నాం, మన రేంజ్ ఎంత, 20 హెడ్జెస్. మన రేంజ్ 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు మాత్రమే. ఓకేనా, దీనికంటే తక్కువ ఉన్నా వెళ్ళలేము, దీనికంటే ఎక్కువ ఉన్నా కూడా వెళ్ళలేము. అసలు దీనికంటే తక్కువగా ఉంటాయి ఖడ్గమృగాలు ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ తో మాట్లాడుకుంటాయంట. ఒకరు కమ్యూనికేట్ చేయాలన్నా, ఏమన్నా వాళ్ళకి ఆపద వస్తుందని వాళ్ళలో వాళ్ళు చెప్పుకోవాలన్నా కూడా. అలాగే ఎలిఫెంట్స్ కూడా, ఇవి కూడా వాటిలో అవి మాట్లాడుకుంటాయంట. ఎందులో, పరశ్రావ్య వాటిలో. పరశ్రావ్య అంటే లెస్ దాన్ 20 హెడ్జెస్ ఉన్నాయి కదా, అట్లా. ఓకేనా, సో చాలా బాగుంది కదా వినడానికి కూడా. సో ఇప్పుడు చూడండి, ఎలిమినేట్ చేయండి. చూడండి ఏమన్నారు, నాట్ ఏ ఆడిబుల్, వినిపించని రేంజ్ అంటే దీనికంటే యువతలన్నా ఉండాలి, దీనికంటే యువతలన్నా ఉండాలి. చూడండి ఏముంది, 18,000 హెడ్జెస్. సో ఇది ఆన్సర్ కాదు కదా,
22,000 హెడ్జెస్ అంటే దీన్ని దాటిపోతుంది కాబట్టి ఇదే ఆన్సర్. 100 హెడ్జెస్ రేంజ్ లోనే ఉంది కదా, 2000 హెడ్జెస్ రేంజ్ లోనే ఉంది కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? 22,000 హెడ్జెస్. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్? ఇన్ఫ్రాసోనిక్ సౌండ్ పరశ్రావ్య తరంగాల పౌనపున్యం ఎంత అంటున్నారు. చూడండి, ఏముండాలి? లెస్ దాన్ 20 హెడ్జెస్ ఉండాలి. చూడండి, లెస్ దాన్ 20 హెడ్జెస్. ఓకేనా. వీటి గురించి ఆల్రెడీ బేసిక్స్ ఇచ్చింది, అందుకే. నెక్స్ట్, టు డిటెక్ట్ ది అబ్స్టాకిల్స్ ఇన్ దేర్ పాత్ బ్యాట్స్ ప్రొడ్యూస్. గబ్బిలాలు ఉంటాయి కదా, అవి వెళ్తున్నప్పుడు వాటి ప్రయాణించే దిశలో ఏదైనా అడ్డంకుగా వస్తే గుర్తించడానికి వేటిని యూజ్ చేస్తాయి అంటున్నారు, వేటిని ఉత్పత్తి చేస్తాయి అంటున్నారు. తెలుసు కదా, అల్ట్రాసోనిక్ వేవ్స్. ఈ యొక్క అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి బ్యాట్స్ అనేవి డిటెక్ట్ చేయడం మాత్రమే కాదు, ప్రొడ్యూస్ కూడా చేస్తాయి. అంటే అబ్జర్వ్ చేసుకోవడమే కాదు, వాటిని విడుదల చేస్తాయి, వాటి నుంచి కూడా విడుదల చేస్తాయి. అవును కదా, మీకు ఇదంతా బేసిక్ బిట్ కదా, ఇది తెలుసు కదా. సో అంతేకాదు, ఈ యొక్క బ్యాట్స్ అనేవి 1,00,000 హెడ్జెస్ వరకు కూడా 1,00,000 హెడ్జెస్, అసలు 1,00,000 హెడ్జెస్ అనేవి చాలా ఎక్కువ. ఇంత రేంజ్ లో కూడా అవి ప్రొడ్యూస్ చేయగలవు. ఓకేనా. అదే తెలుసు కదా, ఇవి డాగ్స్ అయితే 50,000. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాన్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ఇస్ గ్రేటర్ దాన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. మళ్ళీ వచ్చినట్టుంది బిట్ కదా. సో ఆన్సర్ ఏంటిది? 20,000 హెడ్జెస్. అల్ట్రాసోనిక్ సౌండ్స్ తెలుసు కదా, అతిధ్వనులు యొక్క పౌనపున్యము డాష్ కంటే ఎక్కువగా ఉండిద్ది అంటారు. ఏంటి? 20,000. అదే కదా మనం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. నెక్స్ట్, స్పీడ్స్ గ్రేటర్ దాన్ ది స్పీడ్ ఆఫ్ ఏ సౌండ్ ఇన్ ఎయిర్ ఇస్ కాల్డ్. సో ఈ బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంని డాష్ అంటారు. సూపర్ సోనిక్, ఇన్ఫ్రాసోనిక్, ఓకేనా, సోలార్, అల్ట్రాసోనిక్. ఓకేనా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఓకేనా. మనకి సౌండ్ లో ఒక చిన్న కాన్సెప్ట్ ఉండిద్దమ్మా. అదేంటిది అంటే, చూడడానికి చిన్న కాన్సెప్ట్ కానీ దీనిని మనం ఈ యొక్క వాయుసేనలో ఎన్నో రకాలుగా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక పడవని ట్రావెల్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. అంటే మనం చదువుకునేది 5 నిమిషాల్లో అయిపోద్ది, కానీ దాని యొక్క అప్లికేషన్ అనేది మన టెక్నాలజీని మీద డెవలప్ అయి ఉండదు అనమాట. మన టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్సే. ఫర్ ఎగ్జాంపుల్ డాప్లర్ ఎఫెక్ట్ ఉంది. ఈ యొక్క డాప్లర్ ఎఫెక్ట్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ మనం అప్లికేషన్స్ చేసామన్నమాట. అలాగే ఇవి కూడా అంతే. ఇదేంటంటే మాక్ నెంబర్. సో మాక్ నెంబర్, ఫిజిక్స్ అనేది ఎనీవేర్ అమ్మా, మీరు ఎక్కడ చూసినా సరే ఫిజిక్స్ ఉంది. ఇప్పుడు ఇది కూడా ఒక ఫిజిక్సే. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని వదిలేస్తున్నానంటే కింద వదులుతుంటే ఇది ఫిజిక్సే కదా. లేదు పట్టుకోగలిగారంటే కూడా ఏదో బలం కొంత ఉపయోగించే కదా. సో ఎవ్రీవేర్ దీన్ని ఏమంటారు? లైఫ్ సైన్స్ అంటారు అనమాట. లైఫ్ సైన్స్, ఫిజిక్స్ అనేది ఎనీవేర్ అనమాట. దానికి సంబంధించి ఫిజిక్స్ అంటే లవ్. ఓకేనా. సో మాక్ నెంబర్ చూడండి, మాక్ నెంబర్ తెలుగులో కూడా మాక్ నెంబర్ అంటారు, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇదేంటిది అంటే చూడండి, దీని రిలేషన్ ఎలా ఉంటుంది అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్, ఓకేనా, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ సోర్స్ బై స్పీడ్ ఆఫ్ ది సౌండ్ బై స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్. ఓకేనా. ఇన్ ఎయిర్. చూడండి, ఎయిర్ తో ఈ యొక్క సోర్స్ ని కంపేర్ చేస్తున్నారు అనమాట. ఈ సోర్స్ అంటే ఏంటిదంటే, సౌండ్ ఏది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని, ఇప్పుడు నేను సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేను ఒక సోర్స్, ఒక విజిల్ తీసుకొని విజిల్ వేస్తున్నాం అంటే విజిల్ ఒక సోర్స్ అనమాట. ఇప్పుడు ట్రైన్ వస్తుంది, ట్రైన్కి ఒక సౌండ్ ఉంటుంది, సో అదొక సోర్స్. ఇలా నెంబర్ ఆఫ్ సోర్స్ ఉంటాయి. ఆ సోర్స్ని కంపేర్ చేస్తున్నారు దేంతో? ఎయిర్తో కంపేర్ చేస్తున్నారు అనమాట. ఎయిర్ ఏమంటే ఒక టైప్ ఆఫ్ మీడియమే కదా. సో ఎయిర్తో కంపేర్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేదాన్ని మాక్ నెంబర్ అంటారు. ఈ యొక్క మాక్ నెంబర్ని ఎలాగంటే చూడండి, ఈ యొక్క మాక్ నెంబర్ m అనేది ఈక్వల్ టు 1 ఉంది అనుకోండి, వాటిని ఏమంటారంటే ఈ యొక్క మాక్ నెంబర్ సోనిక్ అంటారు. ఓకేనా. సోనిక్, తెలుగులో కూడా అంతే అనుకుంటారమ్మా. ఓకేనా. నెక్స్ట్, ఈ మాక్ నెంబర్ అనేది లెస్ దాన్ 1 ఉంటే, మాక్ నెంబర్ అనేది లెస్ దాన్ 1 ఉంటే దీన్ని సబ్ సోనిక్ అంటారు. సబ్ సోనిక్. ఓకేనా. ఆ తర్వాత ఈ మాక్ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే సూపర్ సోనిక్ అంటారు. ఓకేనా. ఈ యొక్క మాక్ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 5 ఉంటే ఏమంటారంటే
హైపర్సోనిక్, హైపర్ అది ఉన్నాడు కదా అట్లా హైపర్సోనిక్ అంటారు. ఓకేనా. ఆ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎమ్ అనేది గ్రేటర్ దాన్, చూడండి ఈ ఎమ్ అనేది గ్రేటర్ దాన్ 10 కనుక ఉంటే, ఈ ఎమ్ అనేది గ్రేటర్ దాన్ 10 కనుక ఉంటే ఏమంటారంటే హైపర్సోనిక్ అంటారు. ఓకేనా. హైపర్సోనిక్ అంటారు. ఓకేనా. సో ఈ 5 ఈ యొక్క 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొకటి ఒకవేళ మళ్ళీ అడుగుతాను, ఒకసారి రాసుకుని ఎందుకన్నా మంచిది. ఎప్పుడైనా అంటే స్టేట్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. అదేంటిది అంటే చూడండి, ఈ యొక్క సూపర్ సోనిక్ ఉంది కదా, సూపర్ సోనిక్, ఈ యొక్క సూపర్ సోనిక్ లో విడుదలయ్యే వేవ్స్ ని ఏమంటారంటే షాక్ వేవ్స్ అంటారు. షాక్ వేవ్స్ ఎప్పుడు అంటే ఒకవేళ ఇవి గాలిలో విడుదలైతే, ఓకేనా. అదే వాటర్లో అయితే వీటిని బౌ వేవ్స్ అంటారు. ఓకేనా. బౌ వేవ్స్. ఓకేనా. వాటర్లో అయితే బౌ వేవ్స్ అంటారు. ఎప్పుడు సెంట్రల్ లెవెల్ ఎప్పుడు అడిగినట్టు నేను చూడలేదు, కానీ స్టేట్ లెవెల్లో ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇది మార్క్ నెంబర్ గురించి డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేశాను అనమాట. ఈ మార్క్ నెంబర్ డెఫినేషన్ ఇవన్నీ నేనేం చెప్పలేదు. ఓకేనా. సో మార్క్ నెంబర్ అంటే ఏంటిది అంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్. చూడండి, దీన్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు. తెలుసా ఎలాగో? లైట్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉందా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీనికి కంపారిజన్ అంటే ఏం లేదు, ఆ యొక్క రేషియో ఈ యొక్క రేషియోని కంపేర్ చేస్తే సరిపోయింది అనమాట, అంతే. ఓకేనా. సో మార్క్ నెంబర్ అనేది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ సోర్స్ బై స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్. ఓకేనా. సో మళ్ళీ ఈ యొక్క మార్క్ నెంబర్ అనేది ఈక్వల్ టు 1 ఉంటే సోనిక్ అని, లెస్ దాన్ 1 ఉంటే సబ్సోనిక్ అని, గ్రేటర్ దాన్ 1 ఉంటే సూపర్ సోనిక్ అని, గ్రేటర్ దాన్ 5 ఉంటే హైపర్సోనిక్ అని, గ్రేటర్ దాన్ 10 అంటే హైపర్సోనిక్ అని అంటారు. ఓకేనా. సో ఇది మార్క్ నెంబర్ గురించి. ఈ యొక్క బేసిక్స్ గురించి చూసుకున్న తర్వాత ఆన్సర్ చేయండి. ఇప్పుడు దీనికి చూడండి, ఆన్సర్ మీరు ట్రై చేయండి ఒకసారి. ఏమంటున్నారు? ది స్పీడ్ గ్రేటర్ దాన్ ది స్పీడ్ ఆఫ్ ది ఎయిర్. స్పీడ్ ఆఫ్ ది ఎయిర్ అంటే కింద ఎయిర్ రాసామా అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉందంట. దీనికంటే ఇది ఎక్కువ ఉంది అంటే ఎమ్ ఏమో ఉండాలమ్మా, ఎమ్ అనేది గ్రేటర్ దాన్ 1 అయి ఉండాలి. ఎమ్ అనేది గ్రేటర్ దాన్ 1 అయి ఉండాలి. ఎమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 ఉంది అనుకోండి, 5 కంటే ఇది ఎక్కువ ఉందంట అంటే 5 కంటే ఎక్కువ 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. అప్పుడు ఏమైంది 1 సంథింగ్ ఇలా వచ్చింది, లేదా 1.5 అనో, లేదా 2 అనో, 3 అనో, 1 కంటే ఎక్కువే వచ్చిందని కదా. అంటే ఇప్పుడు గ్రేటర్ దాన్ 1 కదా, అంటే 1 కంటే ఇది ఎక్కువే ఉందనే కదా. సో ఇప్పుడు 1 కంటే ఎక్కువ ఉందంటే ఎమ్ ఈస్ గ్రేటర్ దాన్ 1 అనే కదా. ఇప్పుడు ఎమ్ ఈస్ గ్రేటర్ దాన్ 1 అంటే నేనేం చెప్పాను? ఎమ్ ఈస్ గ్రేటర్ దాన్ 1 అంటే సూపర్ సోనిక్ అని చెప్పాను. సూపర్ సోనిక్. ఓకేనా. సూపర్ సోనిక్. సో ఇది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సౌండ్ వేవ్స్ ఈజ్ కరెక్ట్. చూడండి, ఈ యొక్క ధ్వని తరంగాల గురించి ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో 3 రైట్ ఉన్నాయంట, ఒకటి తప్పు ఉందంట. అదేంటో చూద్దాం. నాట్ కరెక్ట్ అన్నాడు. ఓకేనా. ఇట్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 330 to 330 మీటర్ పర్ సెకండ్. ఇది కరెక్టే, కానీ ఎయిర్ అనే మోడ్ ఇవ్వలేదు. జనరల్ గా ఎయిర్ లో రేంజ్ ఇచ్చారనమాట, అది ఎయిర్ అనే ఇవ్వలేదు. సరే, నెక్స్ట్ కూడా చూద్దాం. probable ఆన్సర్స్ ఇంకా ఏమైనా దొరుకుతాయేమో. ఓకేనా. ప్రస్తుతం దీన్ని హోల్డ్ లో పెట్టండి. దీస్ ఆర్ మెకానికల్ వేవ్స్. ఇవి యాంత్రిక తరంగాలు. కరెక్టే కదా. నేనేం చెప్పాను? ఏ తరంగాలు అయితే మీడియం అవసరమైతాయో, ఏ తరంగాలు అయితే ప్రొడ్యూస్ అవడానికి, లేదా ఏ తరంగాలు అయితే ట్రావెల్ చేయడానికి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, ఒక సోర్స్ దగ్గర నుంచి ట్రావెల్ చేయాలంటే మీడియం అవసరమైద్దో, ఏటుకైతే మీడియం కావాలో వాటిని ఏమన్నాను? యాంత్రిక తరంగాలు అన్నాను. ఒకవేళ మీడియం అవసరం లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత తరంగాలు అన్నా కదా. సో ఇప్పుడు ఏంటిది? ఇది కరెక్టే కదా. ఇది కరెక్టే కాబట్టి ఇది ఆన్సర్ తీసుకోకూడదు. దే డు నాట్ రిక్వైర్డ్ ఎనీ టైప్ ఆఫ్ మీడియం టు ట్రావెల్. సౌండ్ వేవ్స్ అసలు మీడియం లేకుండా ట్రావెల్ చేస్తాయా? కాదు కదా. ఖచ్చితంగా దానికి మీడియం ఉండాల్సిందే. ఎందుకని? వాక్యూమ్ లో ఇవి వెళ్ళవు. బెల్జా రెస్పాన్స్ కూడా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమిటిది? ఇది. ఓకేనా. ఇట్ కెనాట్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్. ఇది కరెక్టే, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళవు. ఇది నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, చూడండి, ఈ క్లోజ్ రూమ్ వరకే వినిపిస్తుంది, ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా? వినిపించింది కదా. సో లాంగ్ రేంజ్ లో మనం ఇవ్వలేము అనమాట దీన్ని. ఈ యొక్క తరంగాలు వెళ్ళే కొద్ది ఎనర్జీ లూజ్ అయిపోయి ఎక్కడసారి 0 అయిపోతాయి లాంగ్ వేవ్స్. కానీ లైట్ వేవ్స్ అలా ఉండవు. ఓకేనా. తెలుసు కదా లైట్ వేవ్స్ ఎందుకు అలా ఉండవు? దాని యొక్క స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. సెకండ్కే 3 lakhs km/h ఉంటుంది, పర్ సెకండ్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటిది? ప్రాబబుల్ ఆన్సర్ ఏంటిది? దే డు నాట్ రిక్వైర్డ్ ఎనీ టైప్ ఆఫ్ మీడియం. యాక్చువల్ గా ఇక్కడ ఎయిర్ అని ఇచ్చుంటే ఇంకా బాగుండేది, గాలిలో ఇచ్చుంటే బాగుండేది, కానీ ఇవ్వలేదు. కాబట్టి దాన్ని హోల్డ్ లో పెట్టుకొని ఇంకా మిగతా ఏమైనా ప్రాబబుల్ గా ఆన్సర్ ఉందా లేదా చూసుకున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్? ఓకేనా.
చూడండి ధ్వని వేగంపై పీడన ప్రభావం ఎంత అంటున్నారు. చూడండి ఇదంతా వదిలేసేయండి ఓకేనా, చెప్తాను. కానీ మీకు చూడండి సౌండ్ మీద ఇదొక సెట్ ఆఫ్ ఒక థియరీలా చూసుకోండి ఓకేనా. అదేంటిది అంటే ఇక్కడ పట్టదు, అందుకే కొత్త పేజ్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి అసలు ఈ సౌండ్ అనేది చూడండి అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్, ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ది సౌండ్ లేదా వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అనేది కొన్నిటి మీద డిపెండ్ అయ్యిద్దమ్మా. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తాను. నేను ఎప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాత్రం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎందుకు అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మన బౌండరీ తెలిసిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన బౌండరీ ఎంతవరకు తెలిసిద్ది. ఆ తర్వాత ఆ బౌండరీ నుంచి ఎడ్జెస్ ఎత్తుకోవాలి మనం, ఎడ్జెస్ ఓకేనా. అంటే ఇలా ఇచ్చారంటే నెక్స్ట్ టైం అలా ఇచ్చి ఉండే ఛాన్స్ ఉంది. ఈ యొక్క ఎడ్జెస్ నేర్చుకోవాలన్నమాట, ఎడ్జెస్. ఆ తర్వాత వచ్చేసి దాని సరౌండింగ్స్ నేర్చుకోవాలి ఓకేనా, దాని సరౌండింగ్స్. ఇప్పుడు ఏమన్నారు, ఈ ప్రెజర్, ఈ క్రింది వాళ్ళలో ప్రెజర్ ఎలాగా సౌండ్కి ఈ వ్యాలిడ్ అయితే అన్నారు, ఏదన్నా ప్రభావం చూపించిద్దా అన్నారు. సో కాబట్టి అసలు ఈ యొక్క సౌండ్ దేని మీద డిపెండ్ అయి ఉండిద్దో ఆ బౌండరీస్ అని నేర్చుకున్నాం అనుకోండి, ఆ సరౌండింగ్స్ అని నేర్చుకున్నాం అనుకోండి, మ్యాక్సిమం బిట్టు తెలియకపోయినా ఏదో ఒకటి ఇది బి అయి ఉండదు, సి అయి ఉండదు అని ఇట్లా ఎలిమినేట్ చేసి ప్రాబబుల్ ఆన్సర్ పెట్టడానికి చాలా ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని నేను ఇక్కడ సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తున్నాను. దీని ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంటుంది కానీ డైరెక్ట్ చెప్పేస్తున్నాను ఓకేనా. చూడండి ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అనేది కొన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అవి ఏంటిది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ ఆఫ్ ది మీడియం ఓకేనా. ఈ యొక్క యానకం స్వభావం బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, స్వభావం బట్టి ఉంటుంది అంటే మళ్ళీ చెప్పుకున్నా, ఈరోజు రెక్టిఫై చేసుకుని చెప్పుకున్నాం కదా. ఏంటిది, సాలిడ్స్లో ఎక్కువగా ఉండిద్ది, వాటర్లో కంపారిజన్ కొంచెం తక్కువగా ఉండిద్ది. ఆ తర్వాత వచ్చేసి ఎయిర్లో వాటర్ కంపారిజన్ తక్కువగా ఉండిద్ది. అంటే ఎయిర్లో 331 ఉండేది, వాటర్లో 1498 లేదా 1435 లేదా 1487 ఈ మూడిట్లో ఏదో నేర్చుకోమని చెప్పారు కదా. సో అదొకటి. ఆ తర్వాత గ్లాస్లో అయితే 5500 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అది కూడా వ్యారీ ఉంది కొన్నిట్లో. గ్లాస్ అంటే నార్మల్ ఒక గ్లాస్ ఉండదు, ఫ్లింట్ గ్యాస్ అని, ల్యాబొరేటరీ గ్యాస్ అని సంథింగ్ చాలా ఉంటాయి కదా. సో నార్మల్గా గ్లాస్ అంటే 5500 ఉంటుంది. ఇంకా మళ్ళీ సపరేట్గా స్పెసిఫిక్గా ఇస్తే వేరే ఉంటాయి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లింట్ గ్యాస్ అనుకోండి దగ్గర 4000 ఉంటుంది, అంటే 3980 మీటర్ పర్ సెకండ్ ఇలా ఉండిద్ది అనమాట ఓకేనా. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకే డైమండ్ తీసుకున్నాం అనుకోండి 12000 మీటర్ పర్ సెకండ్ ఉంది కదా. అంటే ఏంటిది, నేచర్ ఆఫ్ ది మీడియం, ఒక యానక స్వభావాన్ని బట్టి దాని యొక్క వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ మారిపోతుంది కదా. సో అంటే దాని మీద డిపెండ్ అవుతుంది కదా, దాని మీద ఆధారపడుతుందనే కదా. సో నేచర్ ఆఫ్ ది మీడియం మీద ఆధారపడుతుంది, నేచర్ ఆఫ్ ది మీడియం మీద కూడా ఆధారపడుతుంది. దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను. నేచర్ ఆఫ్ ది మీడియం ఏంటి, సాలిడ్స్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఓకేనా, ఆల్రెడీ చెప్పే ఉన్నాను. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి టెంపరేచర్ ఆఫ్ ది మీడియం, టెంపరేచర్ ఆఫ్ ది ఉష్ణోగ్రత, యానకం యొక్క ఉష్ణోగ్రత మీద కూడా ఆధారపడుతుంది. ఎలా ఆధారపడుతుంది అంటే చూడండి ఇంకోండి, వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది టెంపరేచర్. V is directly proportional to the square root of temperature. అంటే ఈ యొక్క టెంపరేచర్ని పెంచితే స్పీడ్ కూడా పెరిగిద్ది, సౌండ్ స్పీడ్. టెంపరేచర్ని తగ్గితే ఈ యొక్క సౌండ్ స్పీడ్ కూడా తగ్గిద్ది. ఎట్లాగా అంటే చూడండి, 1 డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా పెరిగితే 0.61 మీటర్ పర్ సెకండ్, 0.61 మీటర్ పర్ సెకండ్ ఇంక్రీజ్ అయింది. ఏంటిది, వెలాసిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ తీసుకోండి, ఎయిర్ 10 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు 11 డిగ్రీస్ దగ్గర కంపేర్ చేస్తే అంటే 10 to 11 అంటే 1 డిగ్రీ పెరిగింది. 1 డిగ్రీ పెరిగినప్పుడు దీని యొక్క చేంజ్ వెలాసిటీలో మార్పు ఎలా ఉంటుంది అంటే 0.1 మీటర్ పర్ సెకండ్ ప్రతి డిగ్రీకి పెరిగిద్ది అనమాట దాని యొక్క స్పీడ్ ఓకేనా. దాని మీనింగ్ అది ఓకేనా. ఆ నెక్స్ట్ వచ్చేసి డెన్సిటీ, సాంద్రత. ఇంకా ఈ డెన్సిటీ అంటే ఏంటి, డెన్సిటీ ఫార్ములా మళ్ళీ ఇవన్నీ మీరు ఇక్కడ చూడకూడదు అనమాట. ఇవన్నీ బేసిక్స్ యూనిట్స్ అండ్ మెజర్స్ మనం నేర్చేసుకున్నాం ఓకేనా. డెన్సిటీ ఆఫ్ మీడియం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎలా సార్ అంటే చూడండి, V ఈజ్ అంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ టు 1/√D అంటే డెన్సిటీ. అంటే చూడండి, డెన్సిటీ పెరిగితే, సాంద్రత పెరిగితే వెలాసిటీ అనేది తగ్గిపోయింది. ఒకవేళ చూడండి డెన్సిటీ అనేది తగ్గితే ఈ యొక్క వెలాసిటీ అనేది పెరుగుతూ ఉండిద్ది. అంటే ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే అదే కదా. మళ్ళీ దీనికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, హైడ్రోజన్లో ఎలా, హీలియంలో ఎలా, ఇట్లా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఉండేది అనమాట. కానీ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ఓకేనా. నెక్స్ట్ డెన్సిటీ ఆ గ్యాసెస్లో ఎంత ఉంటుంది, ఈ గ్యాస్లో ఎంత ఉంది, ఇంకా ఉంటాయి ఓకేనా. ఆ నెక్స్ట్ వచ్చేసి 4th వన్ వచ్చేసి ఇంకా ఇప్పటిదాకా ఏమేమి చెప్పుకున్నామమ్మా,
నేచర్ ఆఫ్ ది మీడియం, టెంపరేచర్ ఆఫ్ ది మీడియం, డెన్సిటీ ఆఫ్ ది మీడియం. ఇంకోటి ఉంటుందమ్మా, ఏంటిదంటే డైరెక్షన్ ఆఫ్ ప్రోపగేషన్ ఆఫ్ వేవ్స్. నేను మీకు చెప్పాను మీడియంస్ 2 టైప్స్, డైరెక్షన్ ఆఫ్ ప్రోపగేషన్, అవి వెళ్ళే తరంగాలు వెళ్ళే దిశను బట్టి ఇలా చెప్పాం కదా. సో ఇక్కడ కూడా ఉండేది అనమాట, దాని అవసరం లేదు ఇక్కడ, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ ప్రోపగేషన్ ఆఫ్ వేవ్స్, తరంగాలు అవి ప్రయాణించే మార్గాన్ని బట్టి కూడా ఈ యొక్క స్పీడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే చూడండి, హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత, గాలిలో తేమ శాతం అంటారు కదా, హ్యూమిడిటీ. ఓకేనా, ఆర్ద్రత, గాలిలో తేమ శాతం. చూడండి, నార్మల్ ఎయిర్లో కంపేర్ చేస్తున్నాను, నార్మల్ ఎయిర్లో స్పీడ్ ఆఫ్ ది లైట్ ఎక్కువ ఉండిద్దా, స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఎక్కువ ఉండిద్దా, హ్యూమిడిటీలో అంటే గాలిలో తేమ ఉన్నప్పుడు ఎక్కువగా ఉండిద్దా, గాలిలో తేమ ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ ఉండిద్ది. చూడండి, ఇప్పుడు నేను చెప్పేది యాక్చువల్ రీజన్ కాకపోయినా సరే, కానీ ప్రాబబుల్గా ఇదే రీజన్. చూడండి, నేనేం చెప్పాను, గాలిలో కంటే వాటర్లో సౌండ్ స్పీడ్ ఎక్కువ అన్నానా, గాలిలో 331 మీటర్ పర్ సెకండ్ ఉండిద్ది. అదే వాటర్లో 1435 కానీ 1498 కానీ 1487 కానీ, ఈ 3 అంటే డిఫరెంట్ బుక్స్ ఇలా ఉన్నాయి కదా, డిఫరెంట్ చెప్తున్నాను అంతే. ఓకేనా, మీరు నేను తప్పు చెప్పాను కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి అంతే. ఓకేనా, అయితే అంటే ఏంటి, గాలి నుంచి వాటర్ మారినప్పుడు పెరిగిందా, ఆ గాలి అనేది మనం ఎలా తీసుకుంటాం అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నప్పుడు తీసుకుంటాం. ఓకేనా, ఇదే ఆర్ద్రత ఏంటి, గాలిలో ఉండే తేమ శాతం అంటే ఏంటి, వాటర్ కూడా కలిసినట్టే కదా చెప్తున్నా. మనకి లేమ్యాన్ లాంగ్వేజ్ లో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంతే, ఫిజికల్ లాంగ్వేజ్ మనకు అనవసరం, మనకి బిట్టు మిస్ అవ్వకూడదు, మన ఫ్యూచర్ లో ఈ యొక్క రీజన్ ఎప్పుడు మర్చిపోకూడదు, ఇది కదా. సో కాబట్టి చూడండి, గాలిలో తేమ శాతం అంటే, తేమ అంటే వాటరే కదా, అంటే వాటర్ కూడా కలిసినట్టే కదా గాలిలో. నార్మల్ గాలిలో 0 డిగ్రీస్ దగ్గర 331 ఉంటే, వాటర్ కలిసిన గాలిలో ఎలా ఉండాలి, ఖచ్చితంగా మోర్ దాన్ 331 ఉండాలి. ఎందుకని, నార్మల్ ఎయిర్లో 331 మీటర్ పర్ సెకండ్ ఉంటే, వాటర్లో 1435 ఉన్నప్పుడు ఈ యొక్క గాలిలో వాటర్ కలిసింది అంటే పొడి గాలి కంటే తడి గాలి ఉన్నప్పుడు ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ది సౌండ్ అనేది పెరిగినట్టే కదా. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, పొడి గాలి కంటే తడి గాలిలో ఈ సౌండ్ యొక్క స్పీడ్ అనేది ఎక్కువగా ఉండిద్ది. లేమ్యాన్ రీజన్ ఎందుకో చెప్పాను. ఓకేనా, ఆ తర్వాత 0 డిగ్రీస్ దగ్గర ఒక గాలిలో స్పీడ్ కంటే ఒకవేళ టెంపరేచర్ని పెంచితే, నేను తడిగాలి పెరిగినట్ల ఇప్పుడు కంపారిజన్ ఏంటంటే, 0 డిగ్రీస్ దగ్గర ఉన్నప్పుడు 25 డిగ్రీస్ 30 డిగ్రీస్ ఇలా పెంచుతా పోతా ఉంటే మళ్ళీ కూడా స్పీడ్ ఆఫ్ ది సౌండ్ పెరిగిద్ది. ఇక్కడ ఎలా సార్ అంటే, ఎందుకంటే టెంపరేచర్ పెరిగినప్పుడు ఈ యొక్క ఇది పెరుగుతూ ఉంటుంది, సౌండ్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్. కంపేర్ చేసేటప్పుడు అన్ని క్లబ్ చేసి చదవద్దు, దేనికి దాన్ని విడివిడిగా. మీకు బిట్టు కూడా ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ అన్ని కలిపేసి కాన్సన్ట్రేట్ చేయరు. ఓకేనా, సో మీకు ఇది అర్థం అవ్వాలంటే చెప్పే కదా, ప్రీవియస్ ఇయర్ బిట్స్ అన్ని అనాలిసిస్ చేస్తా ఉంటే అర్థం అవుతుంది. సో ఇక్కడ హ్యూమిడిటీ పెరిగితే ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ది సౌండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ 5 గుర్తుపెట్టుకోండి. సో ఇది ప్రస్తుతానికి ఇది. ఓకేనా, అయితే ఇప్పుడు దానికి వచ్చేద్దాం, దాని దగ్గర వెళ్ళిపోదాం. ఓకేనా, ఇప్పుడు చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, స్పీడ్ ఆఫ్ ది సౌండ్ డిపెండ్ అయ్యేది ఈ 5 మీదే, ఇంకా వేటి మీద డిపెండ్ అవ్వవు. కాబట్టి ఇంకా ఏమి ఇచ్చినా కూడా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఏంటిది, పీడనం అనేది అసలు స్పీడ్ ఆఫ్ ది సౌండ్కి సంబంధమే లేదు. ఎందుకని, నేను డిపెండ్ అయ్యేది 5 అని చెప్పాను, ఆ 5లో ఇది ఉందా, లేదు కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే, ఈ యొక్క పీడనం అనేది అసలు ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ది సౌండ్కి అసలు డిపెండ్ అవ్వదు. చూడండి, ఇప్పుడు చదువు చూడండి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్? ధ్వని వేగంపై పీడన ప్రభావం ఎంత ఉండిద్దో చూద్దాం. ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇంక్రీజ్ ఆఫ్ దిస్ ప్రెజర్ అండ్ వాయిస్ వర్సా. చూడండి, ప్రెజర్ పెరిగితే స్పీడ్ పెరిగిద్దంట కాదు కదా, మనం ఆధారపడి ఉన్నదని చెప్పుకోలేదు కదా. ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ దిస్ ప్రెజర్. సో ఇది కూడా కాదు. ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది ప్రెజర్. ధ్వని వేగం పీడనం ద్వారా ప్రభావితం చెందదు. ఇదే రైట్ కదా. సో ఇది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది కదా. నెక్స్ట్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్? గాలిలో ధ్వని వేగం సుమారుగా ఎంత? చూడండి, సుమారుగా ఎంత అన్నారు, ఎందుకో తెలుసా? సుమారుగా ఎందుకు ఇచ్చారో తెలుసా? అసలు యాక్చువల్గా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 331 మీటర్ పర్ సెకండ్ ఉండిద్ది.
అదే 25 సెంటీగ్రేడ్ దగ్గర 344. ఈ 344 అనేది ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా, చాలా బుక్స్ లో 346 మీటర్ పర్ సెకండ్ కూడా ఇచ్చారు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు గుర్తుపెట్టుకోండి. అయితే అప్రాక్సిమేట్ చూడండి, ఏమి ఇవ్వలేదంటే వాళ్ళు 0 డిగ్రీ గురించి అడుగుతున్నారని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జాక్ట్ గా 331 మీటర్ పర్ సెకండ్ కాబట్టి సుమారుగా ఇచ్చారు. మీకేం అవసరం లేదు, జస్ట్ ప్రతి వర్డ్ మీకు చెప్తున్నాను అనమాట, అంతే. ఓకేనా, సో ఇప్పుడు ఏంటిది 330 మీటర్ పర్ సెకండ్. అయితే చూడండి 3 × 10⁻⁸ ఏంటిది లైట్కి. సో లైట్కి ఇది కాదు కదా. సో నెక్స్ట్ చూద్దాం. If the frequency of a sound waves is increased, what at a given velocity, what is the effect of ఇచ్చిన వేగం వద్ద ధ్వని తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీ అంటే పౌనఃపున్యం పెరిగితే దాని యొక్క తరంగ దైర్ఘ్యంపై ప్రభావం ఏంటిది? చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ మీకు ఇంపార్టెంట్ లేదు కానీ నెక్స్ట్ నేను ఒక 10 to 12 ప్రాబ్లమ్స్ చెప్తాను చెప్పా కదా. ఆ 10 to 12 ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఈ ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉండిద్ది, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏంటిది అంటే వెలాసిటీ ఆఫ్ ది సౌండ్. ఈ యొక్క ఫార్ములా నేను ఫస్ట్ 4 వీడియోస్లో చాలా కనీసం 10 times అయినా రివైజ్ చేశాను అనమాట. ఏంటిదంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఏంటిది అంటే చూడండి, ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. ఏంటిది వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ అంటే ఏంటిదంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. ఇదే ఫ్రీక్వెన్సీని ఎన్తో చూపిస్తారని, లాంబ్డాతో చూపిస్తారని, లేదా ఎఫ్ అని ఇలా చూపిస్తారని చెప్పాను. ఎలా చూపిస్తున్నా సరే దాన్ని పౌనఃపున్యంగా గుర్తుపెట్టుకోండి అన్నాను. ఓకేనా, ఇప్పుడేమంటున్నారు, దేని కంపేర్ చేస్తున్నారు? ఇఫ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సౌండ్ వేవ్స్ ఇంక్రీజ్, అంటే ఇది ఒక సౌండ్ వేవ్స్ ఇంక్రీజ్ అయినాయి అనమాట. ఇంక్రీజ్ అయితే ఏమంటున్నారు? ఇంక్రీజ్ అంటే గివెన్ వెలాసిటీ, అంటే ఈ వెలాసిటీ దగ్గర. ఓకేనా, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ వేవ్ లెంత్? ఈ యొక్క వేవ్ లెంత్ ఎఫెక్ట్ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఈ రెండింటికి కంపేర్ చేస్తున్నారు. ఇది పెరిగితే ఇది అంత, ఇది అంటున్నారు. దీనికి రిలేషన్ చూడండి, ఏంటిది చూడండి. ఈ లాంబ్డాని ఇక్కడే ఉంచండి, ఈ యొక్క వేవ్ లెంత్ ఇక్కడే ఉంచండి. వేవ్ లెంత్ అంటే లాంబ్డా కదా. ఓకే, ఇది లాంబ్డా. ఓకేనా, వేవ్ లెంత్ అంటే లాంబ్డా. ఓకేనా, దీన్ని మ్యూ అంటారమ్మా, మ్యూ. ఓకేనా, ఇంతగా లాంబ్డా అని చదివినట్టున్నాను, మ్యూ అంటారు. ఓకేనా, సో ఈ లాంబ్డాని ఇక్కడ ఉంచండి, దీన్ని తీసుకోండి. అప్పుడు ఏమైంది? V/μ అయింది కదా. అంటే చూడండి, లాంబ్డా పెరిగితే మ్యూ తగ్గినట్టు. ఎందుకని చూడండి, ఈ యొక్క లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1/μ గా రాసుకోవచ్చు. దీని ప్రకారం 1/μ గా రాసుకోవచ్చు. అంటే దీని యొక్క ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ గా ఉంది. లాంబ్డా పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గినట్టు, ఫ్రీక్వెన్సీ పెరిగితే లాంబ్డా తగ్గినట్టు. ఇక్కడ ఏమంటున్నారు? ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సౌండ్ వేవ్ ఈజ్ ఇంక్రీజ్, ఇచ్చిన వేగం వద్ద ధ్వని తరంగాలు ఫ్రీక్వెన్సీ పెరిగితే అంటే పౌనఃపున్యం పెరిగితే, పౌనఃపున్యం అంటే ఇదే కదా, పౌనఃపున్యం పెరిగిందంట. మరి లాంబ్డా ఏమవ్వాలి? తగ్గాలి అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. దెన్ ది వేవ్ లెంత్ విల్ కంటిన్యూ టు ఇంక్రీజ్. అసలు ఇంక్రీజ్ అనే వర్డ్ రావచ్చా? ఆప్షన్ లో ఇంక్రీజ్ అనే వర్డ్ రావద్దు, ఎందుకంటే ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ లో ఉంది. అదేమో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు లాంబ్డా ఏమవ్వాలి? తగ్గాలి. అసలు ఇంక్రీజ్ అనే వర్డ్ రాకూడదు కదా, అప్పుడు ఇది ఆన్సర్ అవ్వదు. ఇఫ్ ది వేవ్ లెంత్ ఈజ్ ఇంక్రీజెస్, చెప్పానా, ఇంక్రీజ్ అనే వర్డ్ అసలు రాకూడదు, కాబట్టి ఇది కూడా తప్పే. దేర్ విల్ బి నో ఎఫెక్టా? ఎందుకని? ఇండైరెక్ట్లీ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు ఏమైనా ఈక్వల్ గా ఉన్నాయా? ఈక్వల్ గా లేవు, ఇండైరెక్ట్లీ ప్రొఫెషన్ గా ఉన్నాయి. సో ఇది కాదు కదా. నెక్స్ట్, ది వేవ్ లెంత్ ఈస్ డిక్రీజెస్. ఎందుకు వేవ్ లెంత్ తగ్గుతుంది? ఫ్రీక్వెన్సీ పెరిగితే ఆటోమేటిక్ గా వేవ్ లెంత్ అనేది తగ్గాల్సిందే కదా. ఈ రిలేషన్ బట్టి చూడండి, ఇంకోసారి చెప్తున్నా, V = μ లాంబ్డా, లేదా V = n లాంబ్డా, లేదా V ఇది ఎఫ్ అని చదవరు, ఫ్రీక్వెన్సీ అంటది. సో ఈ 3 ఎలా రాసినా ఒకటే. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. ఏమి లేదు, 2 ఇస్తారు, ఒకటి కనుక్కోవాలి. ఆ తర్వాత వచ్చేసి సోనార్ మీద ఒక 4-5 ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, నేను ఐడెంటిఫై చేశాను ఇంతకే. ఓకేనా, సో అవి కూడా చెప్పుకుందాం. ఒక 10 నుంచి 12 లేదా 12 నుంచి 18 ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకొని కంప్లీట్ చేసుకుందాం దాన్ని. సో ఇక్కడ రీజన్ అర్థమైంది కదా. నెక్స్ట్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ ఎయిర్. చూడండి, ఇప్పుడే చెప్పాను, at 0 degrees సెంటీగ్రేడ్స్ దగ్గర స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఎంత? 331 మీటర్ పర్ సెకండ్. ఎక్కడ ఉంది? మీరు చూడంగానే ఎలిమినేట్ చేయొచ్చు ఈ రెండింటిని. ఎందుకని? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వీటికి ఉండవు కదా. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది యాక్సలరేషన్ కానీ లేదా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీస్ కానీ ఉంటాయి, కానీ ఇక్కడ ఉండవు కదా. సో మీటర్ పర్ సెకండ్. సో ఇది కూడా రాదు. చూడండి, మీటర్ పర్ సెకండ్ అంటే ఇదే కదా. సో ఇదే.
ఆన్సర్ ఇది అనమాట. ఒకవేళ మీకు 331, ఓకే 331 ఇక్కడ రైట్గా ఉంది, ఒక డిఫరెంట్గా వచ్చినా కూడా యూనిట్స్ ప్రకారం కూడా మీరు ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పబోయే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ అనేది 331 మీటర్ పర్ సెకండ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఎట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. స్పీడ్ చూడండి, స్పెసిఫిక్గా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అని ఇస్తున్నారు. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అని ఇవ్వకపోయినా మనం 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర తీసుకోవాలి. ఒకవేళ డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర మనల్ని చెక్ చేయదలుచుకుంటే ఆ టెంపరేచర్ ఎంత అయితే 22 అయితే 22, 25 అయితే 20, మ్యాక్సిమం 22 డిగ్రీస్ కానీ 25 కానీ అడుగుతారు. ఎందుకు సార్ ఇవే అడుగుతారంటే ఎన్సెట్లో ఇవే ఇచ్చారు. ఓకేనా, కాబట్టి బయటికి వెళ్ళరు. ఓకేనా, ఓకే నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఎట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎయిర్ విల్ బి. గాలిలో 0 డిగ్రీస్ వద్ద ధ్వని వేగం ఎంతగా ఉంటుంది, ఎంతగా ఉండిద్దామా మీకు తెలుసు కదా, 331 మీటర్ పర్ సెకండ్, 330 మీటర్ పర్ సెకండ్. ఇంతకంటే చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా, సుమారుగా అని ఇచ్చినప్పుడు 330 అనే ఆన్సర్ ఇచ్చారు. కాకపోతే ఆప్షన్ 331 ఇవ్వాలి అక్కడ. ఓకేనా, ఇక్కడ ఎగ్జాక్ట్గా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర అంటే ఎగ్జాక్ట్గా అడుగుతున్నట్టు అంటే ఏంటిది 331. ఇంత అబ్జర్వేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ చెప్తున్నాను మీకు. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ది వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ ఈజ్ అంటే స్పీడ్ ఆఫ్ ది సౌండ్, ధ్వని యొక్క వేగానికి సంబంధించి ఈ క్రింది వాళ్ళలో ఏది నిజం అని అడుగుతున్నారు అన్నమాట. ఓకేనా, లెస్ ఇన్ సమ్మర్ దాన్ వింటర్ అంటే వేసవి కాలంలో తక్కువగా ఉండిద్దంట. వేసవి కాలంలో తక్కువగా ఉండొచ్చా, అసలు ఉండకూడదు. ఎందుకని ఇంత చెప్పానా, టెంపరేచర్ పెరిగితే చూడండి, టెంపరేచర్ పెరిగితే ఆటోమేటిక్గా వెలాసిటీ ఆఫ్ ది సౌండ్ పెరగాల్సిందే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, లెస్ అంటున్నాడు, ఇంక్రీజ్ అంటున్నాడు అనట్లా. సో ఇది క్యాన్సిల్. సేమ్ ఇన్ వింటర్ అండ్ అసలు అవసరం ఇలా ఉండిద్దా, కాదు కదా. టెంపరేచర్ తగ్గిద్ది కదా, సేమ్ ఎలా ఉండిద్ది, ఉండదు. ఇట్ ఈస్ నాట్ డిపెండ్ ఆన్ ది వెదర్. కరెక్టా, కాదు కదా. చెప్పాం కదా, హ్యూమిడిటీ అయితే ఒకలాగా, పొడిగా అయితే ఒకలాగా, 25 డిగ్రీస్ అయితే ఒకలాగా, ఇలా మారిద్ది అనుకుంటున్నాం కదా. సో అప్పుడు ఇది డిపెండ్ అవ్వకుండా డిపెండ్ అవుతుంది కదా. మోర్ ఇన్ సమ్మర్ లెస్ ఇన్ వింటర్. ఎందుకని మోర్ ఇన్ సమ్మర్ అంటే టెంపరేచర్ పెరిగినప్పుడు పెరుగుతుంది. ఓకేనా, టెంపరేచర్ పెరిగినప్పుడు పెరుగుతుంది కాబట్టి ఆన్సర్ ఏంటిది ఇది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది అంటే డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వేసవిలో ఎక్కువగా ఉండిద్ది, చలికాలంలో తక్కువగా ఉండిద్ది. డాష్ డిటర్మైన్స్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ మీడియం. ఒక యానకంలో ధ్వని వేగాన్ని ఏది కింద మనలో ఏది నిర్ణయిస్తుంది అంటున్నారు. చూడండి, వేవ్ సౌండ్, నేచర్ ఆఫ్ ది మీడియం, వేవ్ యాంప్లిట్యూడ్, వేవ్ టోన్. ఏంటిది నేచర్ ఆఫ్ ది మీడియం. యానక స్వభావాన్ని బట్టే దాని యొక్క స్పీడ్ కూడా మారుతూ ఉండిద్ది. యానక స్వభావాన్ని బట్టి దాని యొక్క స్పీడ్ కూడా మారుతుంది. ఎయిర్లో ఒకలాగా ఉండిద్ది, వాటర్లో ఒకలాగా ఉండిద్ది, వ్యాక్యూమ్లో ఉండదు, ఈ యొక్క సాలిడ్స్ ఉండిద్ది. ఏంటి ఇవన్నీ వాటి యొక్క యానకాల స్వభావం, ఒకరి యొక్క యానకాల స్వభావం. ఓకేనా, కాబట్టి దాన్ని బట్టి ఈ యొక్క స్పీడ్ కూడా చేంజ్ అవుతూ ఉండిద్ది, ఆధారపడుతూ ఉండిద్ది. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ సీ వాటర్. స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇన్ సీ వాటర్. చూడండి అమ్మా, జస్ట్ మీకు వాటర్ అని ఇచ్చిన, లేదా డిస్టిల్ వాటర్ అంటారు. డిస్టిల్ అంటే నార్మల్ వాటర్ అని. ఓకేనా, అని ఇచ్చిన మీకు ఆప్షన్స్లో 1437 కానీ, 1498 కానీ, 1487 కానీ. ఈ యొక్క 1487 అనేది ఎన్సీఆర్టీలో ఇచ్చారు. కొన్ని బుక్స్లో ఈ రెండు ఇచ్చారు. ఈ రెండు కూడా రైట్గా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ 3 ఆప్షన్లో ఏదో ఒకటే ఇస్తున్నారు, అన్ని కలిపి ఇవ్వట్లా. అది కూడా దగ్గరగా ఇవ్వట్లా. ఓకేనా, డిఫరెంట్ ఇస్తున్నారు. మీ కళ్ళతో ఐడెంటిఫై చేసే కెపాసిటీ కూడా ఉండిద్ది. ఓకేనా, ఇదే కరెక్ట్, ఇది రాంగ్ అని. ఓకేనా, సో ఈ 3 ఎవరు చూడండి. అదే వాటర్ నుంచి స్పీడ్ అంటున్నా, సిలో అయితే మాత్రం 1531. ఓకేనా, 1531 ఉండిద్ది. ఇక్కడ ఆన్సర్ ఏంటిది 1531. సో ఇదేంటిది సిలో చూడండి, ఇదేంటిది నార్మల్ వాటర్లో. చూడు చెప్పే కదా కొన్ని బుక్స్ ఎలా కూడా ఇచ్చారని 1438. చూడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు చెక్ చేద్దాం అనుకున్నారు అనుకోండి. చూడండి 1498 ఇచ్చారా, ఇంకా 14 మీద ఏమన్నా ఇచ్చారా, ఇవ్వలేదా. ఇవ్వరు కూడా, అంటే దగ్గర వాల్యూస్ ఇవ్వరు. ఎందుకంటే ఇవేమి స్టాండర్డే కానీ మరీ స్టాండర్డ్గా ఏమి లేవు అనమాట. ఓకే, దగ్గర అందుకే ఎవరు కావాలని ఎవరు దగ్గరగా అంటే 1498, 1499, 1497 ఇట్లా ఇవ్వరు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ తెలుసుగా 1531. నెక్స్ట్ బిట్ వచ్చేసి
ఎన్ ఆబ్జెక్ట్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ గ్రేటర్ దాన్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈస్ కాల్డ్. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వస్తువులు ఏమంటారు సూపర్ సోనిక్ అంటారు. అంటే ఏంటిది, మాక్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఉండిద్ది ఈ కేసులలో. ఓకేనా, గ్రేటర్ దాన్ 1 అనేది ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. క్రింది వాటిలో which of the following statement is true or false about the speed of the sound in different minutes with 25 degrees centigrade. నేనేం చెప్పాను, ఎన్సీఆర్లో 25 degrees కూడా ఇచ్చేశారు. ఈ యొక్క 25 degrees కూడా ఇస్తే 25 degrees చాలా 1% 22 degrees ఇంకా 0 degrees అనుకున్నాం కదా. సో ఇక్కడ 25 degrees ఇస్తున్నారు అనమాట. సో ఏంటిది అంటే ఇన్ ఏ హీలియం గ్యాస్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఇస్ 965 కిలోమీటర్ పర్ అవర్. చూడండి, ఈ 965 కరెక్టే, కానీ మీటర్ పర్ సెకండ్ ఎప్పుడైతే స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ని మనం మీటర్ పర్ సెకండ్ లోనే తీసుకుంటాము. కాబట్టి ఇది కరెక్టే, కానీ యూనిట్స్ కరెక్ట్ కాదు. కాబట్టి ఏ అనేది రాంగ్. ఇన్ హైడ్రోజన్ గ్యాస్ ది స్పీడ్ ఆఫ్ ది సౌండ్ ఈజ్ 1284 మీటర్ పర్ సెకండ్. సో ఇది కరెక్టే. ఓకేనా, ఇది కరెక్టే. సో ఈ 25 degrees అనేవి ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ ఏమైంది, ఓన్లీ బి. ఓకేనా. సో ఈ ఎన్సీఆర్టీలో కొన్ని ఇన్ఫర్మేషన్ 25 degrees దగ్గర నేను తీసుకున్నాను. చూడండి, ఇవన్నీ కూడా ఎట్ 25 degrees సెంటిగ్రేడ్ దగ్గరే. ఏంటి సార్, హీలియం అనేది 965 మీటర్ అన్ని మీటర్ పర్ సెకండ్ అనమాట. ఓకేనా. సో 965. అదే హైడ్రోజన్ వచ్చేసి 1284. ఎయిర్లో అయితే చెప్పే కదా, కొన్ని ఎన్సీఆర్టీ బుక్లో ఏమో 344 ఉంది, ఎన్సీఆర్టీ బుక్లో ఏమో 344 ఉంది, మిగతా బుక్స్లో 346 ఉన్నాను కదా. చూడండి, ఇది ఎట్ 25 degrees, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి 25 degrees దగ్గర ఇవన్నీ. ఆక్సిజన్లో ఎంత 316. SO2 అంటే ఏంటంటే సల్ఫ్యూరిక్ డైఆక్సైడ్ అంటాం. ఓకేనా, సల్ఫ్యూరిక్ డైఆక్సైడ్. ఇందులో ఎంత అంటే 213 మీటర్ పర్ సెకండ్. ఇంతవరకైనా గుర్తుపెట్టుకోండి, ఎన్సీఆర్టీలో ఇచ్చారు కాబట్టి ఇంతవరకైనా గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో అడుగుతారేమో. ఓకేనా. సో ఇది చూడండి, ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి. అంటే కొన్ని బిట్స్ అంటే ఇంకా మాక్సిమం 25 to 30 బిట్స్ ఉన్నాయి. ఈ 25 to 30 బిట్స్లో 13 to 15 మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, డాప్లర్ ఎఫెక్ట్ అనేది బిట్స్ ఎక్కడ కవర్ అవ్వలేదు. సో చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే కాన్సెప్ట్ ఇది ఇట్లా ఉంటుంది అని ఇంకా డెఫినేషన్లో ఏం చెప్పను. ఎందుకంటే డెఫినేషన్ అనేది అసలు ఫిజిక్స్లో డెఫినేషన్ మీకు అవసరం లేదనమాట. కొన్ని డెఫినేషన్లో కావాలి. అంటే ఒక 100 ఉంటే 2-3 డెఫినేషన్ మీకు గుర్తుపెట్టుకోవాలి, అంతే తప్ప ఇంకేం అవసరం లేదు. అంటే ఎనర్జీ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటిది, ఫోర్స్ అంటే ఏంటి, F = ml, F అంటే ఈ యొక్క ఉంటుంది కదా, చెప్పుకున్నాం కదా ఆల్రెడీ మొత్తం. సో ఇట్లా మూమెంటం, ఇట్లాంటి చిన్న నేర్చుకోవాలి. కానీ పెద్ద ఫ్రిక్షన్ అంటే ఏంటిది, ఇవన్నీ అవసరం లేదనమాట. ఓకేనా. సో అవి నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సౌండ్లో ప్రాబ్లమ్స్ అయిపోయినాక నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకేదన్నా తీసుకొని చేద్దాం. చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకు అంటే ఈ యొక్క RRBకి 25కి 25 వచ్చేలాగా ఇక్కడ మనం చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా, అస్సలు మిస్ అవ్వద్దు. ఫిజిక్స్ నార్మల్గా ఇంకా కొన్ని రోజులు ఫిజిక్స్ కంప్లీట్ చేసుకొని కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ చెప్పుకుందాం. అదే కెమిస్ట్రీలో pH ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మోల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్, బుర్రపోయే ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.